దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన కృపనిచ్చాడు, దయనిచ్చాడు, కనికరాన్ని ఇచ్చాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎపిసిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఎలాగండి? అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన వారుగా ఉండనప్పుడు ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనల్ని బ్రతికించాడు. ఆయన సజీవులుగా చేశాడు. యుగ యుగాలు దేవుణ్ణి ఆరాధించేలాగా చేశాడు. కృపనిచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. ఎన్నో శ్రమలు ఆత్మీయులుగా మనకి ఉంటాయి. కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అందుకే దానికోసమే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. ఆయన మనల్ని చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించాడు. చూసారా? ఆయన స్పెషాలిటీ. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేది ఆయన మాత్రమే. ఎందుకంటే ఆయన మన కోసం శ్రమపడ్డాడు. ఆ శ్రమను సిలువలో భరించాడు. ఆయన కొన్నాడు మనల్ని. మనం ఆయన సొత్తు. ఈ పీస్ ఇండియా చూడండి. పీస్ ఇండియా. భారతదేశం సమాధానంతో నిండిపోవాలి. అందరూ సువార్త వినాలి. అందరికీ సువార్త వెళ్ళాలి. ప్రతి జాతి జనాంగ ప్రజలకి సువార్త తెలియాలి. క్రీస్తు చేసిన మంచితనం తెలియాలి. తెలియకపోతే నశించిపోతారు. చూడండి ఇక్కడ, దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దైవోగ్రతకు పాత్రులమై ఉన్నప్పుడు, స్వభావ సిద్ధముగా దైవోగ్రతలకు పాత్రులమై ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఇది దేవుని వరం. దేవుడు గొప్ప వరం. ప్రేమ చేతే మనల్ని కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. భారతదేశంలో ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. ఏ మనిషి కూడా రక్షణ లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. ఇరుకు మార్గము, విశాల మార్గము రెండున్నాయి. ఇరుకు మార్గంలోని ప్రవేశించేవారు క్రీస్తుతో కూడా వెళ్తారు. నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. ఎందుకు భారతదేశ ప్రజల్ని కోరుకుంటున్నామంటే అది మన హృదయంలో ముద్రింపబడి ఉంది. ప్రపంచమంతా కూడా ఏ మనిషి రక్షణ లేకుండా నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. దేవుడికి ఇష్టం లేని పని మనం ఎలాగా చేస్తాం? తేలు యొక్క స్వభావము, పాము యొక్క స్వభావము, అవి అపవాది క్రియలు. అది అన్నిటినీ
రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. మంచి పనులన్నిటినీ రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ తేలి యొక్క స్వభావము, తోడేలు యొక్క స్వభావము. గొర్రెపిల్ల మనసు కలిగి ఉన్నావు అనుకో, రక్షించబడాలి. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావుగా, ఇతరులు కూడా రక్షించబడాలి. ఇక్కడ వాక్యం అదే చెప్పింది. క్రీస్తు యందు మనలను ఆయనతో లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టెను. పరలోకమందు ఆయనతో కూర్చున్నాము. ఇది మీరు విశ్వాసము ద్వారానే కృపచేతని రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరాన్ని మీరు పొందుకున్నారు. అనగా మీరు పొందుకున్న వరాన్ని మీరు అభిషేకిస్తులు, క్రీస్తును కలిగి ఉన్నారండి. ఎవరు ఏమనుకుంటే మీకెందుకు? అసూయపరులు, కోపిస్టులు, వీళ్ళందరూ బోల్డ్ మంది ఉంటారు. మొదట కీర్తనలో మీరు వింటారు కదా, అది ఎంత స్పష్టంగా తెలుస్తుందో ఒకసారి చదువుదావా? దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గము నిలవక, అపహాస్యుల చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ధన్యులు, మీరు ధన్యులు. ఎందుకంటే మీరు కృపచేత రక్షించబడి ఉన్నారు. ఇప్పుడు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని, అధిపతిని అనుసరించి ప్రేరేపిస్తూ ఉంటాడు. రక్షణ లేని వారిని తన వైపు మళ్ళించుకొని చూడండి, ప్రేరేపిస్తూ అవిధేయులైన వారు ఇప్పుడు ప్రేరేపించు శక్తిని, అధిపతిని అనుసరించుచు వాయుమండల సంబంధమైన అధిపతి ఉన్నాడు, అపవాది చేతికి దొరకకుండా భారతదేశాన్ని రక్షించాలని ఆశ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. అలా రక్షించబడ్డప్పుడు దేవుని చిత్తము నెరవేరుస్తారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు దేవుని రాజ్యాన్ని కడతారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, క్రీస్తుతో కూడా మేము బ్రతికామయ్యా. అవునయ్యా, అపరాధముల చేత, పాపముల చేత మేము చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మమ్మల్ని బ్రతికించావయ్యా. ఇది దేవుని వరమయ్యా, మా శక్తి కాదు, మా బలము కాదు. నీ కృపచేతే రక్షించబడ్డాం. అలాగే మేము ఇతరులను రక్షించకుండా ఉండలేము. గొర్రెపిల్ల యొక్క స్వభావము, సాధుత్వము అయ్యా, కృప అనేక మందిని రక్షిస్తుంది. కృప దేవుని కనికరాన్ని ఎదజల్లుతుంది. కృప దేవుని ప్రేమను పంచుతుంది. ప్రభువా, కృపలోనే మేము ఉన్నాము తండ్రి. కృపాకాలంలో మేము ఉన్నామయ్యా. నీతి సత్యములు ముద్దులాడుచున్నవి తండ్రి. యేసయ్యా, ఎంతో ప్రేమతో, దయతో, కరుణతో మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని తండ్రి అనేక మందికి నీ ప్రేమను పంచేలాగా మమ్మల్ని చేసినందుకు, అనేక మంది నిన్ను వెంబడిస్తున్నందుకు, అనేక మంది తండ్రి రక్షించబడుతున్నందుకు దేవునికి స్తోత్రాలయ్యా. స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.